హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైపాల్ అండే ఛానల్. టీఎస్ ఈప్సెట్ 2024 ఎంపీసీ బైపీసీ దీంతో పాటు ఈసెట్ అయినా సరే మరి ఎగ్జామ్ హాల్కి మనం ఏం తీసుకెళ్ళాలి, అక్కడ ఎగ్జామ్ దగ్గర ఎలాంటి ఎన్విరాన్మెంట్ ఉంటుంది, అక్కడ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏంటి, ఇదంతా కూడా క్లియర్ కట్గా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఈ వీడియోని అయితే ఎంతమంది లైక్ చేస్తారో చూద్దాం. ఖచ్చితంగా లైక్ చేసే ప్రయత్నం చేయండి. దాంతోపాటు మీ టెస్ట్ సెంటర్ ఎక్కడ, ఆ కాలేజ్ కోడ్, కాలేజ్ నేమ్ కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఎందుకనంటే అదే సెంటర్కి ఎవరైనా మీ ఫ్రెండ్స్ వస్తే సో మీరు వాళ్ళతో కమ్యూనికేట్ చేయొచ్చు. కాబట్టి మీ సెంటర్ ఎక్కడ పడింది, ఏ రోజు ఉంది అనేది కూడా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇక డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తే అఫీషియల్ వెబ్సైట్లో ఇదివరకే ఆల్రెడీ ఎంపీసీకి సంబంధించి బైపీసీకి సంబంధించిన హాల్ టికెట్లు అయితే రిలీజ్ చేశారు. దానిపైన వీడియో చేశాను. మరి ఇప్పుడు ఏం చేయబోతున్నామంటే ఎగ్జామ్ సెంటర్ దగ్గర అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది, అక్కడ ఏమేమి తీసుకెళ్ళాలి, ఏమేమి తీసుకెళ్ళకూడదు, సో వాటికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అని కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో మరొకసారి అడుగుతా ఉన్నాను, ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి. ఇక డైరెక్ట్గా పాయింట్కి వచ్చేసి ఎవరైతే మరి డౌన్లోడ్ హాల్ టికెట్ ఆప్షన్ యూజ్ చేసుకోలేదో వాళ్ళు యూజ్ చేసుకొని హాల్ టికెట్ని డౌన్లోడ్ చేసుకోండి. హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దీంట్లో చాలా ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి ఇన్స్ట్రక్షన్స్ చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇన్స్ట్రక్షన్స్తో పాటు సో మనం కొన్ని వస్తువులు అక్కడికి తీసుకెళ్లాల్సి వస్తుంది. అవి ఏంటి అనేది చూద్దాం. ఇక డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తే మీరు ఏదైతే అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేశారో ఈ అప్లికేషన్ ఫామ్ సో 2019-20 ఇప్పటి నుంచి సేమ్ అదే ప్రాసెస్లో ఉంది. ఎలాంటి అప్లికేషన్ ఫామ్ ఆల్రెడీ మీరు డౌన్లోడ్ చేసుకుని ఉంటారు కాబట్టి ఆ అప్లికేషన్ ఫామ్ కంప్లీట్గా మీరు ప్రింట్అవుట్ తీసుకోవాలి. ఈ ప్రింట్అవుట్ తీసుకొని ఇక్కడ ఏదైతే మనకు ఈ స్పేస్ ఇచ్చారో ఈ స్పేస్లో మీరు మీ ఫోటోని అతికించాలి. ఏ ఫోటో అతికించాలంటే ఇక్కడ ఏదైతే ఫోటో ఉందో అదే ఫోటో అతికించేసి ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్, ఇక్కడ సిగ్నేచర్ ఇన్ ద ఎగ్జామినేషన్ హాల్ దగ్గర ఉండాలి. ఒకవేళ థంబ్ ఇంప్రెషన్ ఇచ్చిన ఇవ్వకపోయినా మీకు ఎగ్జామ్ హాల్లో కూడా ప్రొవైడ్ చేసే అవకాశాలు ఉంటాయి. సో అప్లికేషన్ ఫామ్ అయితే కంపల్సరీ తీసుకెళ్ళాలి. ఇది గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఓన్లీ అడ్మిట్ కార్డే కాదు, అడ్మిట్ కార్డుతో పాటు అప్లికేషన్. ఇక హాల్ టికెట్లో మీరు ఈ 3 పేజెస్ తీసుకెళ్లాల్సిన అవసరం ఏం లేదు. మనం ఇప్పటివరకు ఏ పార్ట్ అయితే ఉంటుందో ఇక్కడ నేను రౌండ్ అప్ చేస్తున్నాను, ఈ పార్ట్ వరకు ఉంటే సరిపోతుంది. 1-2 సార్లు మీకు టెస్ట్ సెంటర్ కోడ్, టెస్ట్ సెంటర్ నేము, డేట్, టైం అని చెక్ చేసుకోండి. దీంట్లో చాలా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఇన్స్ట్రక్షన్స్ కూడా రీడ్ చేసే ప్రయత్నం చేయండి. ఇక ఫస్ట్ వచ్చేసి అప్లికేషన్ అనుకున్నాం, సెకండ్ వచ్చేసి హాల్ టికెట్. దీని తర్వాత ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఓన్లీ ఎస్సీ ఎస్టీ వాళ్ళు వాళ్ళకి సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ జిరాక్స్ అయితే తీసుకెళ్ళాలి. ఒరిజినల్ తీసుకెళ్ళాలా? ఒరిజినల్ అవసరం లేదు, అది కేవలం జిరాక్స్ అయితే సరిపోతుంది. అది ఎస్సీ ఎస్టీ. అన్న ఈడబ్ల్యూఎస్ ఉన్నా నేను ఓసీ, నేను బీసీ అవసరం అంటే అవసరం ఏం లేదు. ఒకవేళ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా సో వాళ్ళు కూడా ఆ రిలవెంట్ డాక్యుమెంట్స్ అయితే తీసుకెళ్ళాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే ఏమేమి తీసుకెళ్ళాలి? అప్లికేషన్ ఫాము, హాల్ టికెట్తో పాటు ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ జిరాక్స్ కూడా తీసుకెళ్ళాలి. ఒకవేళ తీసుకెళ్ళలేమనుకోని ఏమవుతుంది? ఏం కాదు, కాకపోతే వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అయితే ఖచ్చితంగా ఫాలో కావాలి. అక్కడ ఉన్న అబ్జర్వర్ కనుక వాళ్ళు రూల్స్గా వెళ్ళిపోతే మనకి ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎవరైతే మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేశారో సో వాళ్ళు మరి చెక్ చేసుకొని ఆ రిలవెంట్ డాక్యుమెంట్స్ తీసుకెళ్లే ప్రయత్నం చేయండి. సో 3 డాక్యుమెంట్స్ అయిపోయినాయి. నెక్స్ట్ బ్లాక్ పెన్ తీసుకెళ్ళండి. బ్లూ పెన్, బ్లాక్ పెన్ 2 పెన్స్ కంపల్సరీ తీసుకెళ్ళే ప్రయత్నం చేయండి. అక్కడైతే మీకు ఎంసెట్లో అయితే మీకు పెన్స్ ప్రొవైడ్ చేయడు. జేఈ మెయిన్స్లో కొన్ని సెంటర్లో మీకు మేబీ పెన్స్ ప్రొవైడ్ చేస్తే చేయొచ్చు, కానీ ఎంసెట్లో అయితే మీకు పెన్స్ అయితే ఉండదు. పెన్స్ అయితే అలో ఉంది. మీ పెన్స్ మీరే తీసుకెళ్ళాలి. ఒక బ్లూ పెన్, ఒక బ్లాక్ పెన్ అయితే కంపల్సరీ తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ వ్యాలిడ్ ఐడి ప్రూఫ్, అది కాలేజ్ ఐడి కావచ్చు, లేదంటే ఆధార్ కార్డు కావచ్చు, పాన్ కార్డ్ కావచ్చు, డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు. ఆ ఐడి కార్డ్ పైన మీ ఫోటో ఉందా లేదా, దాంట్లో ఉన్న నేము మీ హాల్ టికెట్లో ఉన్న నేమ్కి సరిపోతుందా లేదా చెక్ చేసుకోండి. సో మళ్ళీ చెప్తున్నాను, మీరు తీసుకెళ్ళే ఐడి ప్రూఫ్ ఏదైతే ఉందో ఆ ఐడి ప్రూఫ్లో ఉన్నటువంటి నేము, అదేవిధంగా ఆ ఐడి కార్డు పైన ఫోటో ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. ఒకవేళ పొరపాటున 1 or 2 లెటర్స్ మిస్టేక్ ఉన్న పెద్ద ఇబ్బంది ఏం లేదు. కాకపోతే కంపల్సరిగా ఆ ఫోటో కాపీ అంటే కంపల్సరిగా ఫోటో అయితే మీకు డిస్ప్లే కావాలి. అన్న నేను కలర్ జిరాక్స్ తీసుకెళ్తాను అంటే కుదరదు. ఒరిజినల్ వ్యాలిడ్ ఐడి ప్రూఫ్ గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్
మీకు అంటే మ్యాక్సిమం మనం ఇంటర్మీడియట్ అంతా కూడా ప్రైవేట్ కాలేజీలో చేస్తాం కాబట్టి సో మీ ఇంటర్మీడియట్కి సంబంధించిన ఐడి కార్డ్ అయినా సరే లేదంటే ఏదైనా గవర్నమెంట్ ఐడి కార్డ్ అయినా సరే తీసుకెళ్లాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. ఒకవేళ ఆధార్ కార్డు ఉంటే ఆధార్ కార్డు కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేయండి. ఇక దీంతో పాటు అప్లికేషన్ ఫామ్లో పొరపాటున ఒకవేళ ఇమేజ్ బ్లర్ వచ్చినా లేదు అని అంటే ఒక 2 ఫొటోస్ ఎక్స్ట్రా ఉంటే తీసుకెళ్లే ప్రయత్నం చేయండి. ఎందుకంటే సో మేబీ మనం స్టిక్ చేసినటువంటి ఆ అప్లికేషన్ ఉన్నట్టు ఫోటో మేబీ ఎక్కడైనా పోవచ్చు, లేకపోతే ఫొటోస్ బ్లర్ అవ్వచ్చు. ఇలాంటి కేసెస్లో మనకు అయితే అవసరం వస్తుంది. అన్న ఎలాంటి ప్రాబ్లం లేదు, అప్లికేషన్ ఫామ్ పర్ఫెక్ట్గా నేను ఉంది, నా ఫోటో కూడా పర్ఫెక్ట్గా ఉంది, నేను ఫోటో కూడా స్టిక్ చేశాను, మరి అయినా కూడా అవసరం అంటే అవసరం ఏం లేదు. కాకపోతే నేను ఇచ్చే సలహా అయితే ఒక 2 ఎక్స్ట్రా ఫొటోస్ తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేయండి. ఇక దీంతో పాటు పాన్ కార్డు కూడా కొంతమందికి ఉంటుంది. పాన్ కార్డు దాంట్లో మీ ఫోటో ఉందా లేదా ఇన్షూర్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక నెక్స్ట్ అక్కడికి వెళ్ళిన తర్వాత సిచ్యువేషన్ ఈ విధంగా ఉంటుంది. సో కొంతమంది డయాబెటిక్ పేషెంట్స్ కావచ్చు, లేకపోతే కొన్ని మెడికల్ ఎమర్జెన్సీస్ కోసం కొంతమంది మెడిసిన్స్ యూజ్ చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఆ డాక్టర్కి ఏదైతే రిసిప్ట్ ఇస్తారో, ఏదైతే ప్రిస్క్రిప్షన్ ఇస్తారో అది తీసుకెళ్ళేసి కంపల్సరీగా 1-2 అవర్స్కి నేను ఈ మెడిసిన్ అయితే యూజ్ చేయాలి అని చెప్పేసి అక్కడ ఉన్న అబ్జర్వర్కి రిక్వెస్ట్ చేస్తే అలాంటి మెడిసిన్ వాళ్ళు అంటే హెల్త్ ఇష్యూస్ పరంగా ఏమైనా ఇష్యూస్ ఉంటే ముందే మీరు పర్మిషన్ తీసుకున్నట్లయితే అలాంటి హెల్త్ రిలేటెడ్ అయిన మెడిసిన్ కనుక ఉంటే కూడా ఆ మెడిసిన్ కూడా అలో చేసే అవకాశాలు కూడా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఇక చెక్ పాయింట్ అనేది ఉంటుంది. ఇదంతా ఒక ఎత్తైతే ఇక చెక్ పాయింట్ దగ్గర అందరినీ కూడా ఒక క్యూలో రమ్మని చెప్పేసి ఉంటారు. ఆ క్యూలో వచ్చేటప్పుడు మీరు తీసుకొచ్చిన డాక్యుమెంట్స్, అదేవిధంగా మీరు ఇంకా ఏమైనా ఇన్వాలిడ్ ఐటమ్స్ మీన్స్ క్యాలిక్యులేటర్స్ కానీ, బ్లూటూత్స్ కానీ, హెడ్సెట్స్ కానీ, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ, వాచెస్ కానీ, సో ఇవేవి కూడా అలో ఉండవు. అవన్నీ కూడా చెక్ చేసి మిమ్మల్ని లోపలికి అలో చేస్తూ ఉంటారు. ఇక్కడ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఒకవేళ కంకణాలు లేకపోతే ఏమైనా ఏంటి మతపరమైన వస్తువులు మీ సెంటిమెంట్ కనుక ఉంటే వాళ్ళని రిక్వెస్ట్ చేయండి. ఒకవేళ రిక్వెస్ట్ చేసి యాక్సెప్ట్ చేస్తే చేయొచ్చు, లేకపోతే లేదు. కాబట్టి ఇది ఇన్షూర్ చేసుకునే ప్రయత్నం చేయండి. సో మ్యాక్సిమం వాళ్ళు ఇచ్చినటువంటి డ్రెస్ కోడ్ అంటే నీట్కి సంబంధించిన డ్రెస్ కోడ్ వేరే ఉంటుంది. ఎంసెట్ అయితే పెద్ద రిస్ట్రిక్షన్స్ అయితే డ్రెస్ కోడ్కి సంబంధించి అయితే పెద్దగా ఏం లేవు. కాకపోతే ఎందుకు మనం వాళ్ళతో ఆర్గ్యుమెంట్, కాబట్టి నీట్కి ఎలా అయితే మనం డ్రెస్ కోడ్ మెయింటైన్ చేస్తున్నామో సో మిగతా ఎగ్జామ్స్కి ఏ విధంగా అయితే డ్రెస్ కోడ్ మెయింటైన్ చేస్తున్నామో అలా డ్రెస్ కోడ్ మెయింటైన్ చేసుకుంటే వెళ్ళే ప్రయత్నం చేయండి. షూస్ కానీ సో ఇలాంటి కొన్ని ఉంటాయి, అంటే ఎగ్జామ్ హాల్కి అయితే తీసుకెళ్ళకూడదు. ఎంసెట్లో అయితే పెద్ద రిస్ట్రిక్షన్స్ ఏం లేవు. కానీ సో డ్రెస్ కోడ్ ఐటమ్స్లో బిగ్ బటన్స్ ఉన్న షర్ట్స్ని ఫోల్డ్ చేయడం కానీ, జీన్స్ ప్యాంట్స్ కానీ, లేదంటే షూస్ వేసుకోవడం కానీ ఇలాంటి అయితే అలో అయితే లేదు. సో అవి అయితే ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ అయితే పెట్టలేదు. కాబట్టి సో మీరైతే మీరు జాగ్రత్తలో తీసుకెళ్లే ప్రయత్నం చేయండి. సో అక్కడ చెక్ పాయింట్ అయిపోయిన తర్వాత ఈ విధంగా డాక్యుమెంట్స్ మనం తీసుకెళ్ళిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎక్కడే ఉంటుందంటే మనకు ఒక సీటింగ్ ప్లాన్ అనేది ఉంటుంది. లేదంటే మీ హాల్ టికెట్ ఏదైతే తీసుకెళ్తున్నారో హాల్ టికెట్ని రీచ్ చేయగానే మీకు ఫస్ట్ ఫ్లోరా, సెకండ్ ఫ్లోరా, ఫస్ట్ బ్లాకా, సెకండ్ బ్లాకా, కంప్యూటర్ ల్యాబ్ 1, 2, 3 అని చెప్పేసి ఆ ల్యాబ్స్లో మీకు ఇన్ఫర్మేషన్ అంతా కూడా అక్కడ డిస్ప్లే ఉంటుంది. లేదంటే అక్కడ ఖచ్చితంగా హెల్పర్స్ అయితే ఉంటారు. సో వాళ్ళు మీకు గైడ్ చేస్తారు సో ఏ ల్యాబ్లో ఉందనేది. సో అది సిట్టింగ్ ప్లాన్ అయితే చెక్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఈ సిట్టింగ్ ప్లాన్స్ బయట ఉంటుంది. మళ్ళీ ల్యాబ్లోకి వెళ్ళిన తర్వాత ల్యాబ్లో కూడా టోటల్గా 60 మెంబర్స్ 30 మెంబర్స్ ఉంటుంది. ఆ 30 మెంబర్స్లో మీ హాల్ టికెట్ నెంబర్, మీ నేమ్ ఉందా కూడా ఎన్షూర్ చేసుకొని సో ఆ విధంగా మీరైతే వెళ్ళాల్సి వస్తుంది. పేరెంట్స్ ఎక్కడ వరకు వస్తారు? పేరెంట్స్ ఓన్లీ చెక్ పాయింట్ వరకే వస్తారు. దాని తర్వాత మీకు లోపల అంటే మీకు ఏ ల్యాబ్కి, ఏ బ్లాక్కి, ఏ ఫ్లోర్కి ఎలా ఉంటుందని డైరెక్షన్ ఇవ్వడానికి అక్కడ అటెండర్స్ కానీ సో మ్యాక్సిమం మీకు ఉండే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి సో మీకు ఇబ్బంది ఏమి ఉండదు. సో కొంతమంది ఒకవేళ నడవలేని పరిస్థితిలో ఉండి హెల్త్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే సో వాళ్ళు అలా వాళ్ళ పేరెంట్స్ సపోర్ట్ తీసుకుని ల్యాబ్ వరకు అయితే తీసుకెళ్లే ప్రయత్నం, అంటే అది కూడా రిక్వెస్ట్ మేరకు అయితే చేసుకునే ప్రయత్నం అయితే ఉంటుంది. ఇది ఒకసారి ఇన్షూర్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక ల్యాబ్లోకి వెళ్ళగానే అక్కడ బయోమెట్రిక్, దాని తర్వాత ఫోటో, దాని తర్వాత ఫిజికల్ బయోమెట్రిక్, ఇదంతా కూడా ప్రాసెస్ ఉంటుంది. దాదాపుగా ఇది 20 to 30 మినిట్స్ ప్రాసెస్ ఉంటుంది. అందుకే మనకు ఎగ్జామ్ 9 o'clock ఉంటే సో వాళ్ళు 7:30కి అలో చేస్తారు. మనం 8 o'clock లోపలికి వెళ్ళామనుకోండి సో అక్కడ సిస్టమ్ కరెక్ట్ ఉందా లేదా, మౌసు, కీబోర్డ్, మానిటర్, ఇక్కడ ఫోటో సెషన్, బయోమెట్రిక్, అక్కడ ఉన్నటువంటి అటెండెన్స్ షీట్లో సైన్ చేయడం, ఇవంతా కూడా ఒక టైం టేకింగ్ ప్రాసెస్. కాబట్టి మనం ముందే ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళినట్లయితే సో మనకు ఈజీగా ఉంటుంది. 9 o'clock వరకు వెయిట్ చేసి ఎట్లా ఒక 9 o'clock అని చెప్పేసి అంటే అక్కడే మనకు టైం వేస్ట్ అయిపోతుంది. కాబట్టి మీరు ఎగ్జాక్ట్గా 8 o'clockకే మీరు లోపలికి, ఒకవేళ మధ్యాహ్నం ఎగ్జామ్ అయితే కదా 2 o'clockకే మీరు ఎగ్జామ్ హాల్ లోపలికి వెళ్ళే ప్రయత్నం అయితే చేయండి. సో ఈ ప్రాసెస్ అంటే సిగ్నేచరు, దాని తర్వాత ఫోటో సెషను, ఫిజికల్ బయోమెట్రిక్, ఆన్లైన్ బయోమెట్రిక్, ఈ వెరిఫికేషన్ అంతా అయిపోయిన
అయిపోయిన తర్వాత మీకు ఆటోమేటిక్ ఒక సిస్టమ్ నెంబర్ జనరేట్ అవుతుంది. ఆ సిస్టమ్ నెంబర్ జనరేట్ అయినటువంటి సిస్టమ్ ఎక్కడైతే ఉంటుందో ఆ సిస్టమ్ దగ్గర మిమ్మల్ని తీసుకెళ్ళేసి ఆ సిస్టమ్ కూర్చోబెట్టడం జరుగుతుంది. సో ఆ సిస్టమ్ దగ్గరికి వెళ్ళగానే ఫస్ట్ మౌస్ వర్క్ అవుతుందా, మానిటర్ కరెక్ట్ ఉందా, మానిటర్లో షేక్స్ వస్తున్నాయా, లేకపోతే బ్లింక్ అవుతుందా, మీ సిట్టింగ్ కంఫర్ట్ ఉందా లేదా అని ఇన్షూట్ చేసుకోండి. ఎందుకంటే మా ఎగ్జామ్ మధ్యలో డిస్టర్బ్ చేస్తే మీకు ఇబ్బంది, వాళ్ళకి ఇబ్బంది. కాబట్టి సో వాళ్ళు ఇచ్చిన టైంలో యూటిలైజ్ చేసుకొని మన చుట్టూ కంఫర్ట్ ఉందా లేదా, మౌస్ కానీ కీబోర్డ్ కానీ, కీబోర్డ్ అనే పెద్ద పని ఏమి ఉండదు. కాకపోతే మానిటర్ అయితే బ్లింక్ కావడం కానీ, లేకపోతే షేడ్స్ కానీ, లేకపోతే ఇన్విజిబిలిటీ కరెక్ట్ లేకపోయినట్లయితే డెఫినెట్గా అక్కడ ఇన్విజిలేటర్కి చెప్పేసి సార్ నాకు ఈ మానిటర్ అయితే పర్ఫెక్ట్గా లేదు, దీంట్లో నేను వర్క్ చేయలేనని చెప్పేసి వాళ్ళతో డైరెక్ట్గా చెప్పే ప్రయత్నం చేస్తే డెఫినెట్గా ఇంకో సిస్టమ్ ఇస్తారు. సో ఇంకొక డౌట్ కూడా ఉండొచ్చు, సార్ ఎగ్జామ్ రాస్తూ ఉంటే మధ్యలో పవర్ ఆఫ్ అయిపోతుంది, లేకపోతే సిస్టమ్ స్ట్రక్ అవుతుంది, దానివల్ల మాకు టైం అనేది వేస్ట్ అవుతుంది. ఎలాంటి వేస్టేజ్ అని ఉండదు. ఎగ్జామ్ ఏ విధంగా రాయాలనేది ఇంకొక వీడియో క్లియర్ కట్గా మీకు అర్థమయ్యే విధంగా మీకు క్లియర్ కట్గా ఇంకొక వీడియో అయితే చేస్తాను. సో ఇదంతా కూడా ఎగ్జామినేషన్ హాల్లో ఉండేటువంటి పరిస్థితి గురించి అయితే మీకు చెప్తా ఉన్నాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొక వీడియోలో ఏ విధంగా మనం ఎగ్జామ్ రాయాలనేది చెప్తాను. ఇంకొకసారి మీకు ఏమేమి తీసుకెళ్లాల్సి వస్తుంది అనేది కూడా చెప్తున్నాను. సో ఒకసారి టైమింగ్స్ చూద్దాం. సో 9 o'clockకి ఎగ్జామ్ అయితే 7:30కి, 3 o'clockకి ఎగ్జామ్ అయితే 1:30కి అయితే మనము అలోయింగ్ ఉంటుంది. సో ఏవేవి అలో చేస్తాం, హాల్ టికెట్, ఫిల్డ్ అప్లికేషన్ ఫాము, బ్లూ ఆర్ బ్లాక్ పాయింట్ పెన్, ఫోటో కాపీ ఆఫ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్ కేస్ ఆఫ్ SC ST వాళ్ళకి మట్టికే. సో కాబట్టి అది ఇన్షూర్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఒరిజినల్ ఫోటో ఐడెంటిఫికేషన్, కాలేజ్ ID కార్డ్, ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్, పాన్ కార్డ్, ఓటర్ ID ఏదైనా కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేయొచ్చు. ఇక కంప్లీట్ ది ఫిల్డ్ అప్లికేషన్ ది ఫామ్, అఫిక్స్ ది లేటెస్ట్ ఫోటో. ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా అప్లికేషన్ ఫామ్ ఏదైతే ఉందో ఆ అప్లికేషన్ ఫామ్లో మీ ఫోటోని అఫిక్స్ చేసేసి అప్లికేషన్ ఫామ్తో పాటు మీ హాల్ టికెట్, అప్లికేషన్ ఫాము, అదేవిధంగా మీరు ఏవైతే అక్కడ యూజ్డ్ పేపర్స్ ఉంటే ఆ పేపర్స్ కూడా వాళ్ళకి ఇవ్వాలి, అక్కడ ఇన్విజిలేటర్కి ఇవ్వాలి. పొరపాటున మీరు కూడా తీసుకొని రావద్దు. మీ అప్లికేషన్ ఫామ్ ఇవ్వాలి. మీరు ఒకవేళ SC ST వాళ్ళైతే క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా సబ్మిట్ చేయాలి, హాల్ టికెట్ కూడా సబ్మిట్ చేయాలి ఇన్విజిలేటర్కి. దాంతోపాటు మీకు ఇచ్చినటువంటి ఏవైతే అన్యూజ్డ్ పేపర్స్, రఫ్ షీట్స్ ఉంటాయో ఆ రఫ్ షీట్స్ కూడా ఇవ్వాలి. అక్కడ నుంచి ఎలాంటి మెటీరియల్ కూడా తీసుకురావడానికి అయితే లేదు. కాబట్టి ఒకసారి ఇన్షూర్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక నాటోలోడ్, క్యారింగ్ క్యాలిక్యులేటర్స్, మ్యాథమెటికల్ లాక్ టేబుల్స్, పేజర్స్, సెల్ ఫోన్స్, వాచెస్, లార్జ్ స్పెక్టికల్స్, ఎనీ అదర్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అయితే మీకు అయితే ఇవైతే అలో అయితే లేదు. సో దీంతో పాటు ఒకసారి చెక్ చేద్దాం. సో క్యాండిడేట్ షుడ్ నాట్ నోట్ దట్, సో ఎనీ డిస్టర్బెన్స్, అక్కడ ఏమైనా న్యూసెన్స్ కనుక క్రియేట్ చేస్తే అది మన పైన కొన్నిసార్లు కేసు కూడా అవ్వచ్చు. కాబట్టి అక్కడ వీలైనంత వరకు ఇన్విజిలేటర్ని కానీ, అక్కడ ఉన్న అబ్జర్వర్స్ని కానీ, అక్కడ ఉన్నటువంటి TC అడ్మిన్ కానీ వాళ్ళని రిక్వెస్ట్ చేసి మీకైనా అసౌకర్యంగా ఉంటే డెఫినెట్గా వాళ్ళ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేయండి. కానీ వాళ్ళతో అసలు ఆర్గ్యుమెంట్ అయితే చేయొద్దు. కాబట్టి ఒకసారి ఇన్షూర్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక్కడ ఇంకొక పాయింట్ ఇచ్చారు చూసారా, ఇక్కడ ద క్యాండిడేట్ షుడ్ రిటర్న్. సో వాట్ ఆర్ ద డాక్యుమెంట్ టు రిటర్న్? సో ఇక్కడ చెక్ చేసుకుంటే డ్యూలీ కంప్లీటెడ్ ఫిల్డ్ అప్లికేషన్ ఫామ్, షీట్స్ యూజ్డ్ ఫర్ రఫ్ బిఫోర్ లీవింగ్ ది ఎగ్జామినేషన్ హాల్ అని చెప్పేసి వెరీ క్లియర్గా మెన్షన్ చేశారు. కాబట్టి అసలు ఇన్షూర్ చేసుకునే ప్రయత్నం చేయండి. సో ఇవి మొత్తం అయితే ఎగ్జామ్ హాల్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి. సో మీకు ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. మరి ఇంత క్లియర్ కట్గా మీకు ఈ వీడియోతో ఎక్స్ప్లెయిన్ చేశాను. మరి మీకు వీడియో అర్థమైందో లేదో తెలుసుకోవాలనుకుంటే మీరు ఇచ్చే లైక్స్ నాకు ఇంపార్టెంట్. కాబట్టి సో మీరు ఇన్ని లైక్స్ ఇస్తే అంత రెస్పాన్సిబిలిటీ పెరిగి ఎంసెట్కి సంబంధించి ఎక్కడ ఏ డౌట్ వచ్చినా ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, సీట్ అలాట్మెంట్, సీట్ క్యాన్సలేషన్, సో గత 4-5 సంవత్సరాలుగా ఎన్నో రకాల వీడియోలు, కాలేజీ ఏంటిది, కాలేజ్ బెస్ట్ కాలేజ్ ఏంటి, దీంట్లో మనం కౌన్సిలింగ్ సెంటర్కి ఏ విధంగా అక్కడ ప్రాసెస్ ఉంటుంది, స్లాట్ బుకింగ్, అన్నీ కూడా ఒక పెద్ద ప్రాసెస్ అయితే ఉంటుంది. ఆ ప్రాసెస్ ఎక్కడ కూడా మీరు మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేసి మీ వాట్సాప్ గ్రూప్లో మీ పర్సనల్ వాట్సాప్ స్టేటస్గా పెట్టుకునే ప్రయత్నం చేయండి. దీని ద్వారా ఇంకొక నలుగురు తెలిసి వాళ్ళు కూడా ఎగ్జామ్కి ఎలాంటి టెన్షన్ లేకుండా ఎగ్జామ్కి అటెండ్ అయ్యే ప్రయత్నం అయితే చేస్తారు. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి కొత్తగా మన ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ గ్రూప్లో షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.